కోట ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ఒక వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? ఏముంది, బాగానే వస్తున్నాయి పథకాలు. ఆటో మిత్రం వేస్తున్నాడు, సంవత్సరానికి 10,000 అమ్మఒడి ఇస్తున్నాడు. రైతుకి ఆర్థిక పరిచయం కింద 20,000 ఇచ్చాడు. పిల్లలకి నీకు 15,000, నీకు 15,000, నీకు ఎంతమంది ఉంటే అంతమంది 15,000 ఇస్తున్నాడు. రేషన్ బియ్యం ఇస్తున్నాడు. మరి 4,000 పెన్షన్ ఇస్తుండే, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుండే. కాకపోతే ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే చచ్చిపోతారు జనాలు. మీకు ఇన్ని పథకాలు వస్తున్నాయి, ఎవరికి రావట్లేదు? బలివరి వస్తున్నాయండి. బాబు గారు అంటే మాట్లాడండి. పథకాలు ఏమో ప్రజలకు రావట్లేదని వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి రాలేదేమో, మాకైతే వస్తున్నాయి. ఎందుకని అంటారు? మీకు మాత్రమే ఎలాగ తెలుసుకోండి ఆయన కష్టాలు. ఇప్పుడు సంపద సృష్టిస్తానండు, సంపద సృష్టించాడు, బార్లు పెట్టాడు, హ్యాపీగా కుంపాడు, హ్యాపీగా వాటి మీద వస్తున్నాయి. సంపద చుట్టాడు, జనాలు డబ్బులు పంచుతున్నాడు. అంటే నాణ్యమైన మందు ఇస్తున్నాము 100 రూపాయలకే, గత ప్రభుత్వంలో మందు ఇచ్చారు, అది బాగలేదు, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి 100 రూపాయలకే నాణ్యమైన మందు ఇస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మంది ఈరోజు ఇస్తున్నాడు. అంటే కొత్త ట్రైన్లు తీసుకొచ్చారు, ఏం లేవు. ఇప్పుడు అదే రేట్లు, ఇంకా రేట్లు పెరిగినాయి కానీ తగ్గల. 99 అన్నాడు, 99 రూపాయలు అన్నాడు, అది 100 చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 20 వేసాడు. అప్పుడేదో వాళ్ళంటే బాధుడని, మొన్న కరెంటు మళ్ళీ బాధుడు. ఎవరు తక్కువ లేదు, అందరూ మోసగాళ్ళే. కాకపోతే మనం తెలుసుకోవాలా. రేపు రాబోయే కాలం వాళ్ళకే చెబుతారు బుద్ధి. జగన్మోహన్ రెడ్డి కూడా 9 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు కదా అని చెప్పేసి కూడా అంటారు కదా. ఏం ఇబ్బంది లేదు, రైతులకు మంచి గిట్టుబాటు ధర ఇచ్చిండు. ఇలా రైతులు అయితే పల్లెటూరులో అయిపోయి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తారో వాళ్ళు చెప్పు తీసుకుపోవడం అంటున్నారు ఓట్లు అడగని వస్తే. కాకపోతే ఏంటంటే ఒక రోడ్డు వేస్తాడు, నమ్మకంగా మద్యాన్ని ఇస్తాడు, తాగని రాని. ఇవాళ చచ్చిపోతున్నారు బార్ల కాడ కానీ వైన్ షాపుల కాడ కానీ తాగి. ఆ ప్రభుత్వంలో ఏంటంటే తాగి పడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఈ ప్రభుత్వంలో బార్ కార్డు అన్న క్యాంటీన్లో 3 పూటలు పెడుతున్నాడు. బార్ కార్డు చక్కదో వాడిని ఇండియా బెదిరించి ఒక 200 సంపాదించుకుంటాడు, తింటున్నాడు. పిల్లలు ఇంట్లో పాచి పనులు చేయడానికి పోతున్నారు. వీడేమో 3 పూటలు అన్నం పెడుతున్నాడు కాబట్టి సుఖంగా హ్యాపీగా ఉంది. ఇప్పుడు సీఎం గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు 4వ సీఎం అయినా కానీ దిక్కు చూస్తున్న పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అన్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. మీరేమంటారండి? పబ్లిక్ అవి ఎట్టి బోస్ మాటలు, అవన్నీ మనం చెప్పుకుంటే సిగ్గుచేడు. ఏదైనా రాబోయే కాలంలో గడ్డు కాలం ఈ తప్పు అనేది వాళ్ళు చేయకుండా ఉంటే కొద్దిగా బెనిఫిట్ ఉండేదేమో. ఇప్పుడు ప్రతి ఒక్కరిని లోపలేయటం, మీడియా వల్ల కానీ ఇటు మాట్లాడడం వల్ల కానీ అది చాలా బ్యాడ్ న్యూస్ వాళ్ళకి. నేను ప్రతి ఊరు తిరుగుతూ ఉంటా. ఇప్పుడు మాత్రం ఈ 9 నెలల కాలంలో బ్యాడ్ న్యూస్ బాగా వచ్చింది. అంటే వైసీపీ వాళ్ళే కావాలని ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు అంటున్నారు కదా. ఏమిటి మరి ఆ రోజు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఎవరు వైసీపీ వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ చెప్పు తీసుకుని కొడతానంటే దానికి ఎవరు అరెస్ట్ చేయలేదు వాళ్ళని? చెప్పులే, పవన్ కళ్యాణ్ ఏం అరెస్ట్ చేయలేదు. కాడ తెస్తాను, తోలు తెస్తాను చండాలంగా మాట్లాడారు. ఎవరు ఏం చెప్పలేదు. మరి ఇవాళ వీళ్ళు అధికారం వచ్చింది కాబట్టి వెళ్ళిపోయారు. అంటే వైసీపీలో అందరూ కూడా బూతులు తిట్టే వాళ్ళే, బూతుల మంత్రులే అని చెప్పేసి అన్యాయంగా ఎక్కడ పడితే అక్కడ దోసేసుకున్నారు. అసెంబ్లీలో ఈయన బోండా ఉమ్మ మాట్లాడలా, తలలు తీసేస్తామని. ఏమైంది? అది ఎవరికి వాళ్ళే గొప్ప. నేను మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలు ఇచ్చాను, 2014-19 కంటే ఎక్కువ చేస్తాననుకొని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి చూసుకుంటే లోతుగా గొంతులుండిపోయాయి అని చెప్పేసి సీఎం గారు అంటున్నారు. అవన్నీ ఒట్టి మాటలు. మొన్న నేను కూడా రాజధాని పోయినా కానీ ఆడొక చిల్లమోడు తీసాడు, ఎక్కడ ఏం జరగట్లా. కాకపోతే ఈయన కాలంలో మద్యం బాగుంటుంది, అన్నా క్యాంటీన్ బాగుంటుంది, రోడ్లు బాగుంటాయి. ఆ 3 పథకాలు నెంబర్ 1.